హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు అందరూ? టీ తాగారా? నేనైతే టీ తాగుతున్నా. ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్ ఏంది ఈరోజు ఏంటి తాగుతున్నావు, ఏ బిస్కెట్ తింటున్నావు అని అడుగుతున్నారు. పెట్టట్లేదు ఏంది ఇంకా అని కొంతమంది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫోన్ చేసి ఈరోజు అల్లం టీ, గుడ్ డే బిస్కెట్. మీరు తాగారా, తాగలేదా ఫ్రెండ్స్? నాకేమో అట్లా అలవాటైంది. మా ఫ్రెండ్స్ కొంతమందికి అస్సలు అలవాటు లేదు. టీయే తాగరు కొంతమంది తాగినా ఉత్తిగా తాగుతారు. ఏంది నువ్వు వెరైటీగా టీ బిస్కెట్ అంటావు, అంత బాగుంటాయా అని అడుగుతున్నారనమాట. పెట్టాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఈరోజు నా టీ బిస్కెట్ చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఫ్రెండ్స్ అలా తాగడం, అలా తినడం? నాకైతే చిన్నప్పటి నుండి అలవాటు. స్కూల్ డేస్ నుండి. స్కూల్ వెళ్ళేటప్పుడు పొద్దున్నే 6 గంటలకి అట్లా తాగేవాళ్ళం కదా, బ్రెడ్ చాయ్, బిస్కెట్ చాయ్ అట్లా. అప్పటి నుండి అలవాటు. ఇంకప్పుడు తెలుగు మీడియం స్కూల్ కదా, 10కి స్కూలు, 8:30కి అట్లా మళ్ళీ అన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం బాక్స్ తీసుకుని. నాకు మళ్ళీ సేమ్ సాయంత్రం వచ్చినాక మళ్ళీ వేసుకొని తినేవాళ్ళం. ఏం తిన్నా బిస్కెట్ చాయ్, బ్రెడ్ చాయ్, అది కామన్ అనమాట. అట్లా ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను అలవాటు చేసిన. చిన్నప్పుడైతే పాలలో వేసుకొని నేనే పాలలో కలిపి తినిపించేదాన్ని. అట్లా అలవాటు అయిపోయింది. పాలల్లో ఏంది అరటిపండు వేసి తినిపించడం, నేను కూడా తింటా ఇప్పటికీ. నా అలవాట్లన్నీ నేర్పించేసాను అనమాట. ఇప్పుడు మా పాప టీ తాగదు, కానీ బిస్కెట్ కోసం టీ అద్దుకొని బిస్కెట్ తింటుంది, టీ తాగదు. అద్దుకోవడానికి చాయ్ కావాలి. మా బాబు అనుకో నాలాగా తాగుతాడు, వాడికి టీ కంపల్సరీ చాయ్. మా ఆయన కూడా చాయ్, బిస్కెట్ అంత ఇంపార్టెంట్ మా ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మళ్ళా.